హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో చాలా రోజుల తర్వాత వీడియో అయితే పెడుతున్నాను కదా. కొంచెం బిజీగా అయితే ఉన్నాను. ఎందుకు బిజీగా ఉన్నాను అది కూడాను నెక్స్ట్ అప్డేట్ వీడియోస్లోనైతే పెడతాను. ఇంత బిజీ ఎందుకు అనేసి. సో ఇప్పుడైతే నేనైతే లంచ్ కోసం ఇలా మెంతి కూర పప్పు, అలాగే వంకాయ వేపుడు, అలాగే మా శ్రీకాకుళం ఫేమస్ అప్పడాలు, మినప మినప పిండి అప్పడాలు. సో చాలా బాగుంటాయి. మేము ఎప్పుడు ఊరు వెళ్ళినా సరే ఈ అప్పడాలను అయితే తెచ్చుకుంటాము. సో ఇప్పుడైతే మెంతి కూర పప్పు ఎలా చేసుకోవాలో సింపుల్గా ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళైనా సరే ఈజీగా ఈ ప్రొసీజర్లో చేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను కందిపప్పుని ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. సో మన సబ్స్క్రైబర్ ఒక్కరైతే చెప్పారు, ఇలా పప్పుని ఫ్రై చేసుకొని ముందుగా పెట్టుకోండి, పప్పు చేసేటప్పుడు బాగుంటుంది, ఇంకా టేస్ట్ బాగుంటుంది అని చెప్పారు. సో నేను కూడా ట్రై చేశానండి, చాలా చాలా బాగుంది. ఒకవేళ మీకు ఎవరికైనా తెలియకపోతే ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. సో అందులోకే పచ్చిమిరపకాయలు, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు పెట్టేసి కుక్కర్లో పెట్టేసుకున్నాను ఉడకపెట్టుకోవడానికి. ఇంతలోగా వంకాయ వేపుడు కోసం ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఆ తాలింపు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఇలా సన్నగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు అనేటివి వేసేసుకుంటున్నాను. ఇలా మనకి పప్పు ఏదైనా చేసుకునేటప్పుడు వేపుడులు చేసుకుంటే సైడ్ డిష్ చాలా బాగుంటుందండి. నేను ఎప్పుడు పప్పు ఏదైనా చేసినా ఇలా ఫ్రై అనేది చేసేసుకుంటాను. సో ఇప్పుడైతే మెంతి కూర శుభ్రంగా కడిగేసి కట్ చేసేసుకుంటున్నాను. సో ఇందులోనే మన వంకాయ ముక్కలకి కాస్త ఉప్పు అనేది వేసుకొని అందులోకి రుచికి తగ్గట్టు కారం, అలాగే పసుపు కూడా ఒక 1/2 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. వేసి చక్కగా ఒక స్లో ఫ్లేమ్లో ముక్కలు అనేటివి మగ్గించేసుకోవాలి. వేపుడు అనేది హై ఫ్లేమ్లో కన్నాను ఇలా స్లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే బాగుంటుందన్నమాట. అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. సో ఇది ఒక పక్కన అవుతుంది. మనం నెక్స్ట్ పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఫ్రై అయితే అయిపోయిందండి, పక్కా తీసి పెట్టేసుకుందాము. ఇప్పుడైతే పప్పు కోసం ఒక గిన్నెనైతే పెట్టేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఆవాలు ఇంకా జీలకర్ర వేసిన తర్వాత అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత ఒక 4-5 ఎండుమిరపకాయలు, కారం తగ్గట్టు, మనం ఎక్స్ట్రా కారం అయితే యాడ్ చేయమండి, అందుకే ఒక 4-5 లేదా 6 అలా ఎండుమిరపకాయలు, ఒక ఫుల్ వెల్లుల్లి రెబ్బని చక్కగా దంచేసుకొని వేసుకోండి, పొట్టు ఒలిచేసి. వెల్లుల్లి ఫ్లేవరు పప్పులోకి చాలా బాగుంటుంది. సో ఇందులోకి ఒక 2 రెబ్బల వరకు కరివేపాకు వేసి చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి మెంతి కూరని కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసేయాలన్నమాట. మెంతి కూర చాలా వేగంగా మగ్గిపోతుందన్నమాట, అందుకే మనం పప్పులో వేసుకున్నా ఓకే, లేదా ఇలా చేసుకుంటే ఇంకా రుచి బాగుంటుందండి. సో ఇందులోకి ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత వేగంగా మగ్గిపోతాయి అన్నమాట. ఏ కూరలకైనా ఉప్పు వేసుకున్నట్లయితే కొంచెం వేగంగా మగ్గిపోతాయి. సో ఇప్పుడైతే చూసారా, మెంతి కూర సాఫ్ట్ అయిపోయింది. ఇందులోకి పసుపు ఒక 1/2 స్పూన్ వరకు వేసేసుకోండి. సో ఇందులోనైతే టమాటోల్ని నేను సపరేట్ చేసుకొని, అంటే పప్పులోన టమాటోలు వేసాను కదా, ఆ ఉడికిన టమాటోల్ని సపరేట్ చేసుకొని ఈ కర్రీ అంటే ఈ కూరలోకి వేసేసుకుంటున్నాను అనమాట. అప్పుడు మెంతి కూర ఇంకా టమాటోలు చక్కగా
ఆ ఫ్లేవర్ అంటే 2 కలిసి మంచిగా గుజ్జులా తయారవుతుంది. సో దాని తర్వాత దానిలోకి పప్పు అనేది యాడ్ చేసేసుకోవాలి. కొంచెం మెత్తగా మెదిపేసుకోవాలండి. ముందుగా మెదిపేసుకొని ఈ ఆకుకూరలోకి యాడ్ చేసుకోవాలి. మెంతి కూర చాలా హెల్త్ అండి. చాలా టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. వీక్లీ వన్స్ అయినా చక్కగా మెంతి కూరని ఇలా పప్పు రూపంగానైనా మనకి టమాటో బాతుల్లో కూడాను వేసుకోవచ్చండి. నేను టమాటా బాతుల్లోనూ వేస్తాను, అలాగే ఇలా పప్పు చేసేటప్పుడు వేస్తాను. తర్వాత చట్నీలు, టమాటో చట్నీలు చేసేటప్పుడు కూడాను మెంతి కూరని అయితే వాడుతూ ఉంటానండి. సో ఇప్పుడైతే నేను పులుపు అనేది ఏది యాడ్ చేసుకోలేదు. ఓన్లీ టమాటో పులుపే మనకి సరిపోతుంది. అందులోకి తగినన్ని, అంటే మనకి చిక్కదనంకి తగ్గట్టుగా, మరీ అంత చిక్కగా కాకుండా మరీ అంత పలుచగా కాకుండా ఈ విధంగా వాటర్ అనేది యాడ్ చేసుకొని రుచి చూసుకోవాలన్నమాట. ఉప్పు సరిపోకపోయినట్లయితే కొంచెం యాడ్ చేసుకొని దింపేసుకోవడమే. కొంచెం 2-3 పొంగులు వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి. మరీ అంత ఉడికించాల్సిన అవసరం అయితే లేదు. ఆల్రెడీ పప్పు అన్నీ ఉడికిపోయాయి కాబట్టి ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోండి. గుమగుమలాడే మెంతికూర పప్పు రెడీ అయిపోయింది నా లంచ్కి అయితే. సో ఇప్పుడైతే అప్పడాలు వేయించేసుకుంటున్నాను. దీనిలోకి ఇలా పప్పు ఇలాంటివన్నీ చేసుకునేటప్పుడు అప్పడాలు, అలాగే మజ్జిగ మిరపకాయలు ఇలాంటివన్నీ సైడ్ డిష్ ఉంటే చాలా బాగుంటుంది. సో ఈ అప్పడాలు వచ్చేసి మా ఊర్లోన, అంటే శ్రీకాకుళం, అక్కడ నుంచి తెప్పించుకుంటూ ఉంటామండి. మాకు బియ్యం అప్పడాలు అంతగా నచ్చవు ఎందుకో మరి. ఇవే మినపప్పడాలు అయితే బాగుంటాయి అన్నమాట. సో ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ముందుగా వాళ్ళు స్వీట్లు, వంటలు ఏవి పంపిస్తామన్నాను వద్దంటాం, కానీ ఈ అప్పడాలు మాత్రం తెచ్చేయండి అని చెప్తామన్నమాట. మాకు అంత ఇష్టం. వీక్లీ వన్స్ అంటే వీక్లీ 2-3 టైమ్స్ పప్పు ఇలా చేస్తూ ఉంటాను కాబట్టి ఏవి లేకపోయినా అప్పడాలు ఉంటే సరిపోతుంది. కూరలు ఏం చేయకపోయినా వీటితో కానించేస్తామన్నమాట. సో ఇప్పుడైతే పప్పు రెడీ అయిపోయింది. చక్కగా వేడి వేడి అన్నంలోకి ఇలా అప్పడాలు, పప్పు, వంకాయ వేపుడు అన్ని రకాలు మన ప్లేట్లో కనిపిస్తుంటే అప్పుడే కడుపు నిండిపోతుంది. ఇంకా తినాలి అనిపిస్తూ ఉంటుందండి. రుచిగా ఆస్వాదించడానికి కూడాను బాగుంటుందన్నమాట. సో నాకు ఇలా ప్లేట్ నిండుగా ఉంటే నాకు చాలా ఇష్టం. అన్ని రకాలు ఉండాలి, కానీ ఎక్కువ తినలేను, కానీ ఇష్టం. ప్లేట్ నిండుగా కలర్ఫుల్గా కనిపిస్తే ఇంకా నాకు తినాలి అనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా నాలాగే ఆలోచిస్తున్నారా? అలాగైతే కామెంట్ చేసి చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందని ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. సో మళ్ళొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.